ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయనకి ఎట్లయినా చదువు రాదు, మీ బాధ వారికి అర్థం కాదు. మీకు ఒకటే మాట, ఒక సోదరునికి ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మన ఇంట్లో ఒక వారం తర్వాత దొంగలు పడతారంటే ఏం చేస్తాం మనం? ఒక 10 మందిని తీసుకొచ్చి తంతాం, అంతేనా? ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీ తల్లిదండ్రుల కష్టాన్ని రోడ్డు మీద పడతారంటే మీరేం చేయాలి? ఆపాలి. ఇప్పుడు ఎవరిదో సమస్య, మా తల్లిదండ్రులు వద్దంటారు, మా సార్లు వద్దంటారు, పోలీసు వాళ్ళు చాపుతారు. మీరు ఈ దేశంలో శక్తివంతులు ఎవరంటే విద్యార్థులే, కరెక్టేగా? ఈ ఈ ఈ ఈ వయసులో మీరు ధైర్యం చేయకుండా, మీ సమస్య కోసం ధైర్యం చేయకుంటే ఇక మీరు ముందుకు పోలేరు ఎప్పుడు జీవితంలో. మీకు మీరు భయపడ్డారు అనుకో, ఎప్పటికీ మీ సమస్య పరిష్కారం కాదు. బయట వాళ్ళు వచ్చి మీ సమస్య కోసం కొట్లాడతారా? నటిస్తారు. కాబట్టి మీ సమస్యకి మీరే నాయకులు. మీ సమస్యకి మీరే నాయకులా? మీరందరు నాయకులే కదా? మీరందరు నాయకులైతే ఏం చేస్తారు? ఎప్పుడు కూడా భయపడొద్దు. వచ్చి కూర్చొని, నిన్న ఎవరో చెప్పారంట, వచ్చి కూర్చొని పోలీసు వాళ్ళు మీరు ఎటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని అంటే మీరేం దొంగల లంగల కాదు కదా. మీరు విద్యార్థులు. మీ తల్లిదండ్రుల 13 సంవత్సరాల కష్టమా ఇది? 13 సంవత్సరాలు మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది రకరకాల పనులు చేసి మిమ్మల్ని చదివించుండ్రు, ఈ స్టేజ్ తీసుకొచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినాక మీ జీవితాలు ఆగమైతాయి అంటే ఎంత బాధాకరం చెప్పండి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయో దాన్ని శక్తి స్కీమ్లో చేర్చకుండా దీన్ని డెవలప్ చేయమని చెప్పాలి. ఇంతకుముందు క్రిష్ చెప్పినట్టుగానే దీంట్లోనే డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలి. ఇంకా దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో ఆ రకంగా అభివృద్ధి చేయాలి, అంతేగా? ఇంకొకటి ఏంటంటే, ఈ దేశంలో పీపీపీ మోడ్ కింద తీసుకుపోతారట. ఈ దేశంలో ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుని హక్కు ఏంటంటే విద్యా, వైద్యం, అంతేనా? మన తల్లిదండ్రుల అప్పులన్నీ ఎందుకైతే? మన చదువు కోసం మన తల్లిదండ్రులు త్యాగం చేస్తారు, మన తల్లిదండ్రుల వైద్యం కోసం అప్పులైతే, అంతేనా? ఇన్ని సంవత్సరాల భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు మన ప్రాథమిక హక్కులు మనం సాధించుకోలేకపోయినాం. సాధించరా? డబ్బులు లేకుండా నాణ్యమైన విద్య దొరుకుతలేదు, నాణ్యమైన వైద్యం దొరుకుతలేదు. పోనీ ఇట్లాంటి పాలిటెక్నిక్ కాలేజీలు మీలాంటి వాళ్ళ కోసం నిలబడ్డాయంటే ఇప్పుడు అవి కూడా పీపీపీ మోడ్ కింద ప్రైవేటీకరణ చేద్దామని చూస్తారు. దానివల్ల ఎంతోమంది మీ తర్వాత జనరేషన్లో కూడా వచ్చే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులందరూ చదువుకోలేకపోతారు. వాళ్ళకి చదువు అందకుండా చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? నిరుద్యోగం పెరుగుతుంది, అంతే కదా? మంచి చదువు దొరకపోతే వాళ్ళు నిరుద్యోగంగా మారుతారు, మంచి చదువు దొరకపోతే వాళ్ళు క్రిమినల్స్గా మారుతారు. కాబట్టి మంచి చదువు ఈ దేశంలో ప్రతి పౌరునికి అందాలా వద్దా? కాబట్టి మీరందరూ ఐక్యంగా పోరాడండి. మొన్న మోడీ ఏం చేసిండు? ఢిల్లీలో పేపర్ లీక్ అయినాక సారీ ఫ్రెండ్స్ అని వచ్చిండు, అంతేనా? మై డియర్ ఫ్రెండ్సా? సారీ ఫ్రెండ్సా? మై డియర్ ఫ్రెండ్స్ అని వచ్చిండు. ఈ ముఖ్యమంత్రి గాడు ఆ ప్రధానమంత్రితో పోల్చుకుంటే బఫూన్ గాడు. ఏం భయపడకండి, మీకే వాళ్ళు భయపడాలి, కానీ మీరు వాళ్ళెవరికి మీరు భయపడొద్దు. మీరు ధైర్యంగా ఉండాలి. ఇది మీ సమస్య, మీరే నాయకులు, అంతేనా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఈ సమస్య మాది, ఈ సమస్యకి మేమే లీడర్లం, ఎవరో లీడర్ కాదు, మేమే లీడర్లము. కాబట్టి మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి. ప్రతి సమస్యని ఐక్యంగా, మీ దాంట్లో గ్రూపులు పెట్టుకోకండి, భయపడకండి. ఫస్ట్ భయం అనేది మిమ్మల్ని, మీ కెరియర్ని క్లోజ్ చేస్తుంది. మీరు అనుకున్న లక్ష్యం వచ్చే వారికి మీరు ఎవరు భయపడొద్దు, ధైర్యంగా నిలబడండి, ఒకరికొకరు ఐక్యంగా నిలబడండి, ఓకేనా? నిలబడతారుగా? జై హింద్. సో ఈ ధర్నాకి మద్దతుగా రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. రంజిత్ రెడ్డి, ఒక నిమిషం, ఏంది ధర్నాకు సంబంధించినటువంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళ విద్యార్థులను ఉద్దేశించి? వీళ్ళ డిమాండ్ ఒకటే, ఇంతకు ముందున్న ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో ఈ శక్తి స్కీమ్లో కలపొద్దు అని చెప్పి మెయిన్ డిమాండు. రెండోది పీపీపీ మోడ్ కింద తీసుకెళ్ళి దాన్ని ప్రైవేటీకరణ చేసి వీళ్ళ ఫీజుల భారాన్ని మాత్రం పెంచకూడదు అని చెప్పి వీళ్ళ డిమాండ్. కాబట్టి వీళ్ళతో పాటు 1,00,000 మంది స్టూడెంట్ల సమస్య, ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఓవరాల్ తెలంగాణలో 1,00,000 మంది విద్యార్థుల సమస్య. కాబట్టి దీన్ని వెంటనే వీళ్ళ సమస్యని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ పరిష్కరించకుంటే వీళ్ళ కార్యాచరణ అనేది మీ దగ్గర వరకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి వెంటనే పెద్ద మనసు చేసుకొని 1,00,000 మంది విద్యార్థులని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.